హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. వీడియో స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మీకు పీతల కూర ఇష్టమేనా? కామెంట్ చేయండి. ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను షేర్ చేసిన పీతల కూర అయితే మంచి గ్రేవీతో ఇంకా టేస్టీగా ఈజీగా ఎలా తినొచ్చో షేర్ చేశాను. ఇప్పుడైతే పీతలు ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. అలాగే కర్రీ కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియోలో కనిపించే పీతలన్నీ చుక్క పీతలే. ఇవి చిన్నవి, పెద్దవైతే కాదు. ఇవైతే మా అత్తయ్య గారే క్లీన్ చేస్తున్నారు. చిన్న పీతలే కదా, చాలా ఈజీగానే క్లీన్ చేస్తున్నారు. చిన్న పీతల్లో మెయిన్గా ముందు ఫ్రంట్ ఉంటాయి చూసారా, తొండాలు అంటారు. అవి మాత్రమే యూస్ చేస్తారు. ఈ కొండలకి ఫ్రంట్ పార్ట్ గుచ్చుకుంటాయి చూసారా, షార్ప్గా ఉన్నాయి. అవి తీసేయాలన్నమాట. ఈ కొండలతో పాటు మిడిల్ పార్ట్ మాత్రమే కర్రీలోకి యూస్ చేస్తాము. కాలు అవన్నీ పాడేస్తారు. అవేమీ అంత టేస్టీగా ఉండవంట చిన్న పీతల్లో. సో అవి అయితే వేస్ట్గా పారేయడమే. చూసారా, ఈ కొండలకున్న ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీయడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో. అదే పెద్ద పీతలు అనుకోండి, ఆ కొండలతో ఒక పట్టు పట్టాయంటే అంతే, ఇంకా మన అరుపులు ఆకాశానికి అందుతాయి. పెద్ద పీతలకైతే ఇలా కొండలకున్న ఫ్రంట్ పార్ట్ అవేమీ తీయవసరం లేదు, డైరెక్ట్గా కుక్ చేసేయచ్చు. చూసారు కదా, పీతలకున్న కొండలు కాలు తీసేశాక పీతలకున్న పైన హార్డ్ పార్ట్ తీసేయాలి. అది తీసాక పైన కొద్దిగా ఒక లేయర్లా ఉంటుంది, అవి కూడా తీసేయాలి. అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు కానీ వీడియో చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఇలా పైన వేస్ట్ అంతా తీసేయాలన్నమాట. పీతలు బ్యాక్ సైడ్ వి షేప్లో ఉంటుంది. ఒకసారి నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తున్నారు కదా, ఆ పైన పార్ట్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాక బ్యాక్ సైడ్ మనకి వి షేప్లో ఉంటుంది, అది కూడా తీసేయాలి. అంతేనండి, ఇలానే క్లీన్ చేసుకోవాలి పీతలు. పీతలు క్లీన్ చేయాలంటే కొద్దిగా డేర్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. నేను చూపించే పీతలన్నీ చిన్నవే కాబట్టి ప్రాబ్లం లేదు, కొద్దిగా ఈజీగానే ఉంటుంది. పెద్ద పీతలు అయితే చాలా కష్టం. అంటే అలవాటైన వాళ్ళకి ఈజీగానే ఉంటుంది, బట్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి భయంగా ఉంటుంది. అవి గుచ్చుకుంటూ ఉంటాయి కాళ్ళు, ఇంకా పొడవుగా ఉంటాయి కదా అవి. మార్కెట్లో దొరికే పెద్ద పీతలకైతే పురుకోస్తో కట్టేస్తారు కదా కొండల్ని. ఫస్ట్ కాలు తీసేసి తర్వాత కొండలు తీసేసి క్లీన్ చేసుకోవడమే. సో ఇదన్నమాట పీతల క్లీనింగ్. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే ఇలా చిన్న పీతలతో స్టార్ట్ చేసి తర్వాత పెద్ద పీతల్ని క్లీన్ చేసుకోవచ్చు. అలా కొద్దిగా ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఇంకా ఈజీగా కూడా ఉంటుంది క్లీన్ చేయడానికి. అలవాటు అవుతుంది కదా, ఈజీగానే అనిపిస్తుంది కదా, కానీ కేర్ఫుల్గా క్లీన్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ఇవి చిన్న పీతలు కాబట్టి లెగ్స్ని వేస్ట్గా పారేస్తున్నాము, అందులో ఏముండదని. పెద్ద పీతలైతే లెగ్స్ని పారేయొద్దు. లెగ్స్కి లాస్ట్లో షార్ప్గా ఉన్న పార్ట్ తీసేసి మిగతా పార్ట్ని కర్రీలో వేసుకోవాలి. అండ్ అలాగే మెయిన్గా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. పీతల్లో ఎల్లోయిష్గా ఉంటుంది కదా, అది పారేయకండి. అవి ఎగ్స్ అన్నమాట. వేస్ట్ ఏమో అని చెప్పి పారేస్తారేమో, పారేయకండి, చాలా టేస్టీగా ఉంటాయి. పీతల వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పనా. పీతల్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, సో మజిల్ హెల్త్కి చాలా మంచిది. పీతల్లో కాల్షియం కూడా ఉంటుందంటారు, సో బోన్ డెవలప్మెంట్కి కూడా మంచిది అనమాట. రొయ్యల కన్నా పీతల్లోనే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పీతలు తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. అలానే ఎక్కువ సార్లు పీతలు తిన్నామా బాడీకి బాగా ఓవర్ హీట్ చేస్తుంది. సో వేడి చేయకుండా బాడీ కూల్ అవ్వడానికి మజ్జిగ లాంటివి తాగుతూ ఉండాలి. సీ ఫుడ్లో ఫిష్ తర్వాత బెస్ట్ ఆల్టర్నేటివ్ పీతలే అనమాట. సో మంత్లీ వన్స్ అయినా సరే ఇలా పీతల కర్రీ చేసుకొని తింటూ ఉండాలి. నాకైతే పీతల కూర అంత ఇష్టం లేదు, ఏదో తినాలని చెప్పి కొద్దిగా తింటాను అంతే. పెళ్ళికి ముందైతే అస్సలు తినేదాన్ని కాదు. అవి గుచ్చుకుంటాయి తినేటప్పుడు, తినేటప్పుడు కూడా కష్టపడాలా అని చెప్పి తినేదాన్నే కాదు.
ఏంటో పెళ్లి తర్వాత లైఫ్ ఏం మారుతుందంటే ఏదో అనుకున్నాను. మన తిండి కూడా మారిపోతూ ఉంటుంది. పిల్లల కోసం మనకిష్టం లేనివి కూడా తింటూ ఉంటే వాళ్ళు మనల్ని చూసి తింటారని చెప్పి కొద్ది కొద్దిగా నేను తింటాను. వాళ్ళకి పెడుతూ ఉంటాను. వీడియోలో చూపిస్తున్నట్టు పీతలన్నిటిని ఇలా క్లీన్ చేసుకున్నాక ఒకసారి గల్లుప్పేసి నార్మల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. సో, ఇంకా క్లీన్ చేసుకున్నాక కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. పీతలని ఫ్రీగా ఉడికేలాగా మందంగా ఉన్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. అరౌండ్ 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీ కదా! లిటిల్ బిట్ ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ కర్రీ సింపుల్‌గా అయిపోతుందని చెప్పాను కదా! గ్రేవీకి సరిపోయన్ని ఆనియన్స్ కట్ చేసుకోవాలి. నేను 4 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. వీటితో పాటు మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే తక్కువ పచ్చిమిర్చి యాడ్ చేశాను. అరౌండ్ 2 వేశాను. అవి కూడా చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆయిల్‌లో మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక 1 ½ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా ఉంటేనే బాగుంటుంది. సో, మాక్సిమం ఫ్రెష్‌గా ఉన్నదే ప్రిఫర్ చేయండి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న పీతల్ని యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అలాగే స్పైసీకి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ 2 ½ స్పూన్స్ కారం వేశాను. తర్వాత ఇంకో 1 స్పూన్ ఎక్స్ట్రా కూడా యాడ్ చేశాను. ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్‌కి కారం ఎక్కువే ఉండాలి. ఇప్పుడు ఉప్పు, కారం మొత్తం పీతలకి కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను పసుపు యాడ్ చేయలేదు కదా! ఏం లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడే పసుపు యాడ్ చేశాను. మీరు కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో పసుపు యాడ్ చేయకపోతే పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక పీతలు కుక్ అవ్వడానికి 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసుకున్నాక 1 ½ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాక గరం మసాలా వేయలేదని గుర్తొచ్చింది. అది వేసుకున్నాక ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేశాను అంతే. మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఈ స్టేజ్‌లో వేసేయాలి. లేకపోతే ముక్క చప్పగా కుక్ అవుతుందనమాట. తింటున్నప్పుడు టేస్ట్ అంత బాగోదు. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 10-15 మినిట్స్ లోపే క్రాబ్స్ కుక్ అయిపోయి ఉంటుంది. గ్రేవీ ఇంకా పల్చగా అనిపిస్తే గనక మూత తీసి ఇంకో 5 మినిట్స్ అలా గ్రేవీ చిక్కపడేంత వరకు కుక్ చేసుకోండి. గ్రేవీ మరీ వాటరీగా ఉంటే బాగోదు. కొద్దిగా కలుపుకున్నా సరే ఎక్కువ అన్నంలోకి కలుస్తుంది. టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఈ వేలో ట్రై చేసి చూడండి. అందరికీ నచ్చుతుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.